హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? ఇప్పుడు నేను ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ కానీ ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఎక్కువ వస్తే మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్యలో నుంచి డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి. డాట్కి 1.5 గ్యాప్ ఉంచుకోవాలి మార్కింగ్ అనేది. డాట్స్ మరీ పొడవు వేసుకోకండి, అంటే మనకు షేప్ అనేది పక్కకు పోతుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. కొత్తగా టైటింగ్ నేర్చుకునే వాళ్ళు ప్రతి టిప్స్ కూడా పాటించండి, నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా. ఇప్పుడు షేప్ పట్టి అనేది ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ ఉండేది తీసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని షేప్ పట్టిని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మెయిన్ మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా 100% మీకు ట్రై చేయండి. ఇప్పుడు రెండు కూడా ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిన రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఖర్చు కనిపించకుండా నీట్గా కావాలనుకున్నట్లయితే మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని మనం ఇప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్స్ అనేది రెండు కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి కుట్టింది ఉన్నట్లయితే మనకు సరిపోతుంది లేదో ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ వేయకముందే మీకు ఎక్కువ వచ్చినట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది, క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు రెండు కూడా జాయింట్ చేసుకోవాలి, క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి కింద ఎక్స్ట్రా క్లాత్ మనం పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, కుట్లు అనేవి ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు తాళ్ళ పట్టికి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పట్టి వస్తుంది, కాబట్టి ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా వెనక్కి తిప్పుకొని ఎక్స్ట్రా అంతా కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎక్స్ట్రా పట్టిని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి తాళ్ళ పట్టికి. ఇప్పుడు మెడ భాగానికి కట్ చేసిన ముక్కలు మనం జాయింట్ చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని.
ఇప్పుడు మనం మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర మనం చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకొని పైన 9 ఇంచెస్ స్టిచ్ చేసుకోండి. అదేవిధంగా మన చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లాంగ్ స్టిచ్ వేసుకోండి. చేతికుట్లు మనం వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం లైన్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ కూడా జాయింట్ చేసుకోవచ్చు. సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకోండి మెడభాగం దగ్గర ముందు. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం సెకండ్ ఛానల్లో కూడా కటింగ్ చేస్తాను. ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. అంత ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా నేను అంచు అనేది లోపల ఫోల్డింగ్ చేసి మిషన్తో వేసేస్తున్నాను. ఒకవేళ మీరు నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నట్లయితే మీరు ఒక 1/2 ఇంచ్ వరకు ముందు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఫోల్డింగ్ కటింగ్ చేసిన దగ్గర నుంచి చేతికుట్లు వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను మిషన్తో, బార్డర్ వచ్చింది కాబట్టి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఏ సైజ్ అయినా సరే మనం సింపుల్గా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. ఎంతైతే ఎండింగ్ అవుతుందో ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. షోల్డర్కి ఎప్పుడు కూడా మనకి మిడిల్ పాయింట్ అనేది చూసుకోండి కరెక్ట్గా. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, రెండు ఈక్వల్గా. మనకి ఎప్పుడు కూడా షోల్డర్స్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిడిల్ పాయింట్లో పెన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా మనకి మిషన్ సంబంధించిన టైలింగ్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మిషన్ ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మనకు రెండు క్లాత్ అనేది ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. బ్లౌజెస్ ఒకటే కాకుండా ఫ్రాక్స్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, స్కర్ట్స్ కానీ. మీకు ఎలాంటి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకున్న తర్వాత మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు చాలామందికి సైడ్ ఎడ్జెస్ అనేవి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ అనేది మీరు ఒకసారి లూజ్ మార్కింగ్ చేసుకోండి. లేదా మనం కటింగ్లో చేస్తాం కాబట్టి మార్కింగ్ అనేది అక్కడి నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఒకసారి చూసుకోండి. బ్లౌజ్ లూజ్ అనేది లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే చంక బాగా లూజ్ చూసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్తో లూజ్ చెక్ చేసుకోవాలి. అలాగే మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి. ముందుగా లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఒక పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు సైడ్ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలని చెప్పాను కదండి. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చినట్లయితే బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే మీకు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే 3వ డాట్స్ ఉన్నట్లయితే 4th డాట్ లాగా మనం ఒక చిన్న డాట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం లేదా షేప్ దగ్గరైనా కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. మీకు ఎక్కువ వస్తే ఆ విధంగా ట్రై చేయండి. సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. మనకి ఖర్చు అనేది ఎక్కువ ఉన్నా సరే మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి, బ్లౌజ్ వేసుకున్నా నీట్గా ఉండదు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోండి. చూసారు కదండి, నీట్గా మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం నార్మల్ మిషన్తోనే ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు, సైడ్ ఎడ్జెస్ కానీ చంక భాగం కానీ. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు ట్రై చేయండి మన వీడియోస్లో. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా, ఒక హ్యాండ్ స్టిచ్ అయిపోయింది కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ కూడా చూసుకోండి. ఈ విధంగా లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు పైనుంచి ఈక్వల్గా లైన్ మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే క్రాస్లో వేర్ చేస్తుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కాబట్టి మార్కింగ్ చేసుకోండి ముందుగానే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు కూడా కామెంట్ చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మనం నేర్చుకున్న వాళ్ళు షాప్స్ పెట్టుకోవడం అనేది కూడా హ్యాపీయే. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఆ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ప్రతి పార్ట్స్ కూడా మీకు సెపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా.
ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.